కొన్ని రోజుల క్రితం టాప్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పావెల్ దురోని పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్ ఎయిర్పోర్ట్ లో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 సంవత్సరాల పావెల్ దురో జన్మతః రష్యన్. ఆయనకి ఫ్రాన్స్ లో పౌరసత్వం ఉంది. 2014లో ఆయన రష్యాని విడిచిపెట్టారు. దానికి కారణం తాము అభివృద్ధి చేసిన వికోంటాక్టే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి పోటీగా టెలిగ్రామ్ యాప్ ని రూపొందించారని, వెంటనే దాని కార్యకలాపాల్ని నిలిపివేయాలి అంటూ రష్యా ప్రభుత్వం డిమాండ్ చేయడంతో పావెల్ దురో స్వదేశానికి దూరమయ్యారు. ఇక $15.5 బిలియన్ తో ఫార్చ్యూన్ అపర కుబేరుల జాబితాలో సైతం ఆయనకి చోటు దక్కింది. ఇక తాజాగా పావెల్ దురో టెలిగ్రామ్ యాప్ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. దాని యొక్క వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టెలిగ్రామ్ యాప్ దోపిడీ, జోదం వంటి కార్యకలాపాలకి ఉపయోగిస్తున్నారు అనే ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం వీటిపై దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ దర్యాప్తులో క్రిమినల్ చర్యలకు పాల్పడినట్టు తేలితే ఆ అంశాల్ని ఆధారంగా చూపి ఈ టెలిగ్రామ్ యాప్ పై నిషేధం విధించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇక దేశంలో 5 మిలియన్స్ కు పైగా వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ కి ఉన్నారు. నేర కార్యకలాపాల్ని నిరోధించడంలో పావెల్ దురో విఫలమయ్యారని అధికారులు ఆరోపించారు. ఇటీవలి యూజీ నీట్ పేపర్ లీక్ అంశంలో దీని పాత్రని సిబిఐ గుర్తించింది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ ని ఈ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ లో విస్తృతంగా షేర్ చేసి ఒక్కో దాన్ని $5,000 నుంచి $10,000 వరకు విక్రయించినట్టు తేలింది. ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ భారతీయ చట్టాలకి అనుగుణంగానే తమ యాప్ ఉందని టెలిగ్రామ్ పేర్కొంటోంది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఒక నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ని నియమించి నెలవారీ నివేదికల్ని వెల్లడిస్తోంది. అయినప్పటికీ భారత్లో దీని భౌతిక ఉనికి లేకపోవడంతో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ ని తొలగించాలని గత అక్టోబర్లోనే టెలిగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో చీటింగ్, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, చిన్నపిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన నేరాల్ని అరికెట్టేలా, వాటిని నిరోధించేలా టెలిగ్రామ్ యాప్ లో ఎలాంటి అప్డేట్ చేయకపోవడం, ఆ స్థాయిలో దాన్ని ఆధునీకరించకపోవడమే పావెల్ దురో అరెస్ట్ కి కారణమైంది.